నమస్తే అండి. కాలాన్ని బట్టి మనం తినే ఫుడ్ని ఒక్కో సీజన్లో ఒక్కోలా తినాల్సి ఉంటుంది కదండి. మరి ఈ వర్షాకాలంలో వారంలో ఒక్కరోజైనా తినాల్సిన 2 రకాల ఫుడ్ వెరైటీస్ని నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానో, అలాగే వాటితో పాటు ప్రీవియస్ వీడియోలో మట్టి పాత్రలు వర్షాకాలంలో వాడకపోవడమే మంచిదని ఎందుకన్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదండి. మరి మట్టి పాత్రల గురించి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చేయబోయే ఆ 2 వెరైటీస్ ఏంటంటే, ఒకటి టేస్టీగా అస్సలు చేదు లేకుండా చేసుకునే కాకరకాయ ఫ్రై, 2 అన్నంలోనే కాదు గ్లాసుల్లో పోసుకొని సూప్ లాగా తాగేయాలనిపించే మిరియాల చారు. మ్యాక్సిమం మనం 80% తినే ఫుడ్ టేస్ట్గా ఉంటే తినడానికి ఇష్టపడతాం. హెల్త్కి మంచిది కాదని తెలిసినా టేస్ట్ బాగుంటే చాలు తినేస్తాం. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా అది టేస్ట్ లేకపోతే అస్సలు తినం. అలా మనం ఫీల్ అయ్యే వాటిలో కాకరకాయ ఒకటి. ఈ పేరు చెప్తేనే మీలో చాలామందికి వామ్మో కాకరకాయ అని అనుకునే ఉంటారు. అలా మీలో ఎంతమంది అనుకున్నారో, మీలో ఎంతమంది కాకరకాయ ఇష్టంగా తింటారో, ఒకవేళ తినని వాళ్ళైతే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి అది తిన్న తర్వాత కూడా మీరు కాకరకాయ తింటారో లేదో కూడా కామెంట్లో చెప్పండి. మా పెరట్లో కాకరకాయ పాదు ఉందండి. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో పిల్లలకి ఉదయాన్నే పరగడుపున కాకరకాయ జ్యూస్ చేసేస్తానని చెప్పాను కదండి. 1/2 కేజీ లోపు కాస్తే జ్యూస్ చేసేస్తానండి. అంతకంటే ఎక్కువ కాస్తే కూర కానీ ఫ్రై కానీ చేస్తాను. ఇక్కడ మా పెరట్లో ఉన్న ఈ పెద్ద నేరేడు చెట్టు కొన్ని కారణాల వల్ల ఇంకో 1 వీక్లో తీసేయబోతున్నామండి. అందుకే ఈ చెట్టు నాకు గుర్తుగా ఉండడం కోసం ఈ చెట్టుని వీడియో తీశాను. ఎందుకు తీసేస్తున్నామో ఏంటో వేరే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు సిరి కోసిన కాకరకాయలతో కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పుడు నేను చేసే కాకరకాయ ఫ్రైకి పైన ఉండే తొక్క మొత్తం తీసేయనవసరం లేదండి. జస్ట్ పైన బొడిపిల్ల ఉండే వాటిని తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న కాకరకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో 2 చెంచాల ఉప్పు వేసుకొని ముక్కల్లో ఉప్పు కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా ఫ్రై అంటే ఉల్లిపాయలు వేయం కదండి. ఈ ఫ్రైకి మాత్రం ఉల్లిపాయలు ఎక్కువే వేయాలి. 1/2 కేజీ కాకరకాయలకి 1/2 కేజీ ఉల్లిపాయలు వేయాలి. కేజీకి అయితే 1/2 కేజీ వేయాలి. అంటే 1 వంతు కాకరకాయలు అయితే 1/2 వంతు ఉల్లిపాయలు వేయాలన్నమాట. ఈ కాకరకాయ ఫ్రై టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి నేను ఇందులో కొబ్బరికాయ కూడా వేసానండి. ఈ ఫ్రై చేసిన రోజు ఫ్రైడే అండి. ఆ రోజు ఉదయం అత్తయ్య దేవుడికి కొబ్బరికాయ కొట్టింది. ఆ కొబ్బరికాయ తీసి కోరేసి ఈ ఫ్రైకి వాడాను. ఈ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఒక కడాయిలో నూనె వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకొని, అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం వేయించుకొని మంటను సిమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసుకొని పక్కన పెట్టాను కదండి. ఇప్పుడు ఆ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా పోయేలా పిండేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు పోయి చేసే ఫ్రై చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుందని మనం తినడానికి ఇష్టపడం కానండి. వారంలో ఒక్క రోజైనా కాకరకాయ తింటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన కడుపులో నులుపురుగులు క్రిములు లేకుండా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి కదండి. కిడ్నీ స్టోన్స్కి కూడా కాకరకాయ మంచి మెడిసిన్లా పనిచేస్తుందటండి. ఓకేనండి. ఇప్పుడు ఆనియన్ లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని వాటర్ పిండుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైకి ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. జస్ట్ 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు అవి కూడా ఫ్రై అయిపోతాయి. అందుకని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది.
అలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కాకరకాయల్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఉప్పు కారం వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసి కలుపుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఏ ఫ్రైలకైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, కానీ నేను వేయాల్సిన దానికంటే తక్కువే వేసానండి. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆయిల్ ఇంకొంచెం వేసుకొని చేసుకోవచ్చు. ఈ ఫ్రై ఇంకాస్త టేస్ట్గా ఉండడానికి నేను లాస్ట్లో వేయించుకున్న పల్లీలు కరివేపాకు వేసి ఫైనల్గా కొత్తిమీర వేసాను. మా పిల్లలకైతే నేను ఉదయాన్నే కాకరకాయ జ్యూస్ కానీ ఇలా పిల్లలు తినగలిగేలా ఫ్రై కానీ చేస్తానండి. మనకి ఎన్నున్నా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పూర్తిగా ప్రతిరోజు హెల్తీ ఫుడ్ తినకపోయినా కనీసం వారంలో ఒక్క రోజైనా మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఆహారాన్ని తింటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిరియాల చారండి. దీనికోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలు వేసుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గేలోపు చారులోకి కావాల్సిన 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రేకులు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వల్ల మనకి దగ్గు, జలుబు, విషజ్వరాలు కూడా వస్తూ ఉంటాయి కదండి. అలాంటివి మనకి మన పిల్లలకి రాకుండా ఉండడానికి మిరియాలు, వాము, అల్లం, సొంటి, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర వంటివి మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశానంటే మిరియాలు, జీలకర్ర దంచుకొని అవి కొంచెం పౌడర్లా అయిన తర్వాత వెల్లుల్లి వేసి దంచాను. అవి దంచుకున్న తర్వాత టమాటా మగ్గింది లేనిది చూసుకొని ఒకవేళ కొంచెం ముక్కలుగా పచ్చిగా ఉంటే గరిటతో మ్యాష్ చేసుకుంటే ఈజీగా పేస్ట్లా అయిపోతాయి. మనం కర్రీస్లో టమాటా వేసుకున్న టమాటా మెత్తగా పేస్ట్లా ఉండాలంటే కూరగాయలు వేయక ముందే టమాటాని గరిటతో మ్యాష్ చేసుకుంటే టమాటాలు ముక్కలు ముక్కలుగా పచ్చిగా లేకుండా ఉంటాయి. టమాటా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దంచుకున్న మిరియాల పౌడర్, రెమ్మలతో సహా ఉన్న లేత కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసుకొని జస్ట్ 10 నిమిషాలు మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా అయిపోయే ఆరోగ్యకరమైన మిరియాల చారు. ఇక మట్టి పాత్రల గురించి చెప్పాలంటే మీరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గమనిస్తే అమ్మ ఎక్కువగా వంట చేసేది మట్టి పాత్రలోనే కదండి. అమ్మ వాడుతుంటే నాకు కూడా వాడాలనిపించి నేను కూడా వాడుతున్నానండి. ఈ విషయం నేను నా కిచెన్ టూర్ వీడియోలో కూడా చెప్పాను. అయితే మట్టి పాత్రలు కొత్తగా కొనుక్కునే వాళ్ళైతే నల్లగా ఉండి బరువుగా ఉండేవి తీసుకుంటే మంచిది. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసుకున్నానండి. ఇది నేను 3 సంవత్సరాల నుండి వాడుతున్నాను. ఇప్పటికీ బాగానే ఉందండి. నెయ్యి కాచే మట్టి పాత్ర వచ్చేసి మా ఊర్లోనే తీసుకున్నాను. అది వెయిట్ తక్కువగా ఉంది. పైగా ఇది గ్రే కలర్లో మచ్చమచ్చలుగా వచ్చేస్తుందండి. అందుకే ప్యూర్ బ్లాక్గా ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే మంచిది. వెయిట్ తక్కువగా ఉన్నవి తీసుకుంటే అడుగంటుకుంటాయి. మట్టి పాత్రల గురించి వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాలేండి. ఇప్పుడు నెయ్యి ఎందుకు కాసానంటే కాకరకాయ ఫ్రైలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్లో కాసిన నెయ్యి ఏమో అయిపోయింది, అందుకని నెయ్యి కాసాను. నెయ్యి కాసిన తర్వాత మా వారికి కాకరకాయ ఫ్రై, మిరియాల చారుతో భోజనం పెట్టేశాను. మా వారికి, మా అత్తయ్యకి నేను చేసే వంటల్లో ఈ కాకరకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్గా వండేస్తే అసలు తినరండి. అందుకే వాళ్ళు ఇష్టంగా తినేలా కొంచెం వెరైటీగా చేస్తానండి. మనం వండి పెట్టింది వాళ్ళు కడుపు నిండా తిని బాగుందని చెప్తే చాలు కదండి, అదే మన ఆడవాళ్ళకి 10,000. ఇక వర్షాకాలంలో మట్టి పాత్రలు ఎందుకు వాడకూడదన్నానంటే వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది కదండి. ఆ తేమ వల్ల మట్టి పాత్రల లోపల బూజులా ఫామ్ అవుతుంది. వరుసగా 4-5 రోజులు నాన్ స్టాప్గా వర్షాలు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో మట్టి పాత్రలు వాడకుండా ఉంటే మంచిది. పైగా అవి వాడిన తర్వాత వాటిని ఎండలో బాగా ఆరిన తర్వాతే తీసి వంటింట్లో పెట్టుకోవాలి. నేనైతే బయట వాతావరణం ఎండగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మట్టి పాత్రలు వాడతానండి.
మట్టి పాత్రల గురించి మీ అంత తెలియకపోయినా ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్పానండి. అలాగే నేను వండిన కాకరకాయ ఫ్రై, మిరియాల చారు మీకు నచ్చాయో లేదో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.